ప్రభునందు కూడి వచ్చిన అందరికీ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మరొకసారి మీ అందరి వాళ్ళందరికీ వందనాలండి. చాలా మంచిది మిత్రులరా, మరొక పునరుద్ధరణ ఆదివారపు ఆరాధనలో మనం పాలిభాగస్తులు కావడం చాలా సంతోషం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. మార్కు సువార్త 1వ అధ్యాయం 12-13 వచనాలు. వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకొని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండిరి. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. 1వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. మార్కు సువార్తలో సువార్త ముఖ్య ఉద్దేశం, మార్కు సువార్త ముఖ్య ఉద్దేశం యేసుక్రీస్తు దేవుని కుమారుడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. ఆ అంశం దిశగానే ఈ సువార్త రాయడం అనేటువంటిది జరిగింది మిత్రులారా. ఇప్పటి వరకు దేవుని కృపను బట్టి 11 వచనాలు ధ్యానం చేశాము. 12-13 వచనాల ధ్యానాంశంలో గత వారం కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం మిత్రులారా. మరొకసారి అదే పాఠంలో నుంచి కొన్ని మాటలు నేర్చుకుందాం. ఈ పాఠంలో మనం చదివినటువంటి 2 వచనాలు ఉన్నాయి. ఈ 2 వచనాల పాఠ్యాంశంలో అంశం ఏంటి, దేని గురించి మాట్లాడుతుందంటే యేసుక్రీస్తు శోధింపబడ్డాడు. ఏమైంది? యేసుక్రీస్తుకి శోధింపబడ్డాడు. గత వారం మనం అదే నేర్చుకున్నాం. ఆయన శోధింపబడ్డాడు. ఆయన ఏం చేయబడ్డాడు? శోధింపబడ్డాడు. ఎలా? నీలాగే నాలాగే మనందరిలాగే ఆయన కూడాను శోధింపబడ్డాడు. అయితే ఏంటి ఆయనకు మనకు ఉన్న వ్యత్యాసం ఏంటి? శోధనలో ఆయన ఎలా ఉన్నాడు? శోధనలో ఆయన ఎలా ఉన్నాడంటే పాపము లేనివాడిగా ఉన్నాడు. ఎలాగంటే ఆయన శోధింపబడినప్పుడు పాపం చెయ్యలేదు. ఆయన నోట కపటము లేదు. నోట్లో ఏం లేదండి? కపటం లేదు. పాపము లేనివాడిగా ఆయన జీవించాడు అనేటువంటిది మనం నేర్చుకున్నాం. తర్వాత శోధనలో ఇంకా ఆయన ఏం నేర్చుకున్నాడు? విధేయతను చూపించడం ఆయన నేర్చుకున్నాడు. ఎవరికి విధేయతను చూపించాడు? ఎవరైతే తనను మరణము నుంచి, ఆ శ్రమ నుంచి తనను విడిపించగలరో ఆ విడిపించగలిగిన వ్యక్తికి విధేయత చూపించడం అనేది నేర్చుకున్నాడు. దిస్ ఈజ్ వాట్ వి లెర్న్. అదే మనం నేర్చుకున్నాం. కాబట్టి సంఘం మనందరికీ శోధన ఎదురవుతుంది. శ్రమ ఖచ్చితంగా మనందరికీ ఉంటుంది, ఉండకుండా ఉండదు. మనం ఎలా ఉండాలి? శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు విధేయతను నేర్చుకోవాలి. దేవునికి విధేయత చూపించడం నేర్చుకోవాలి. పాపం లేని వారిగా జీవించాలి. కపటం లేనటువంటి వారిగా మనం జీవించాలి. ఇది మనం నేర్చుకున్నాం. తర్వాత మనం ఏం నేర్చుకున్నాం? ఇంకా ఆయన శ్రమ వచ్చినప్పుడు ఇంకా ఆయన ఎలాగున్నాడు? పరిశుద్ధాత్మ నడిపింపునకు విధేయతను చూపించాడు. ఎవరి నడిపింపుకండి? పరిశుద్ధాత్మ నడిపింపు. పరిశుద్ధాత్మ నడిపింపు అంటే ఏంటో మనం నేర్చుకున్నాం గత వారం. ఏంటి పరిశుద్ధాత్మ నడిపింపు అంటే? పరిశుద్ధాత్మ నడిపింపు అంటే చాలామందికి ఉన్నటువంటి అపోహ, అపనమ్మకం ఏంటనంటే అది ఓన్లీ ప్రార్థనలో మట్టికేనని. అంటే మందిరంలో జరిగే ఆరాధనలో మట్టికే పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటుంది, నిజ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో అది ఉండదు అనేటువంటిది చాలామందికి ఉన్నటువంటి ఆలోచన. అది కాదు మిత్రులారా, అది కాదు. ఆరాధనలో డ్రమ్ము కొట్టుకుంటా, శబ్దం చేసుకుంటా, గట్టి గట్టిగా అరుచుకుంటా, గంతులు వేసుకుంటా అది చేసినప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపు వచ్చింది లేకపోతే లేదు అనేటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది వాక్యానుసారమైనటువంటిది కాదు మిత్రులారా. ఎందుకంటే పరిశుద్ధాత్మ నడిపింపుకి ముఖ్యమైనటువంటి
లేదా ఉదాహరణ ఎవరు అనంటే యేసుక్రీస్తే. యేసుక్రీస్తు కూడా పరిశుద్ధాత్మ నడిపింపునకు విధేయత చూపించాడు. అరవల గంతులేలా, అరవలేదు, గంతులేలేదు. ఆయన నడుచుకున్నాడు, ప్రవర్తించాడు. నడవడం అంటే ఏంటి? ప్రవర్తించాడు. మిత్రులారా, దేవుని ఆత్మ చేత నింపబడడం అంటే వాక్యము చేత హృదయములో నింపుకోవడం అని మనం నేర్చుకున్నాం మిత్రులారా. కాబట్టి ఇక్కడ విధేయత చూపించాడు. ఏం చేస్తాడు పరిశుద్ధాత్ముడు విశ్వాసుల హృదయాల్లో అంటే బోధిస్తాడని, ఒప్పింపజేస్తాడని, సర్వసత్యములోనికి నడిపిస్తాడని మనం నేర్చుకున్నాం. ఆయన బోధించినప్పుడు మనం విధేయత చూపి. నువ్వు శ్రమలో ఉన్నావా? ఇప్పుడు నీకు ఆయన బోధిస్తున్నాడు. గత వారం బోధించాడు, అవును కదా? ఆ వాక్య ప్రకారం జీవించు, ఆ వాక్య ప్రకారం నడుచుకో. నడిపిస్తాడు ఆయన. ఏం చేస్తాడు ఆయన? నడిపిస్తాడు. నడిపించడం అంటే ఎట్లాగా? ఇప్పుడు పిల్లోడు ఉంటాడు, చేయబట్టుకొని లాక్కెళ్తాం. అది నేను రానని మారం చేస్తే అవునగా అంత బలవంతంగా తీసుకెళ్ళడు ఆయన. అర్థమవుతుందా? సో ఆ వెనకాల నువ్వు వెళ్ళాలి, ఆ వెనకాల నువ్వు వెళ్ళాలి. ఆయన బలవంతంగా లాక్కుపోడు. అర్థమవుతుందండి? పిల్లల్ని మనం పట్టుకుని వెళ్తుంటాడు, వెనకాల వస్తే వాడు సురక్షితంగా ఉంటాడు. నేను రానని వెనక్కి లాక్కుంటే, అవునా కదా? గమనించాల్సినటువంటి విషయం. అలాగే దేవుని ఆత్మ నడిపింపు ఆయన బోధించినప్పుడు ఆయన ఒప్పింపజేస్తాడు, ఒప్పుకోవాలి. సత్యంలోనికి నడిపించబడాలి. దేంట్లో కండి? సత్యంలోనికి నడిపించబడాలి, అసత్యంలోనికి కాదు. కాబట్టి శ్రమ వచ్చినప్పుడు అసత్యంలోకి నడిపించడం. తాయితుల దగ్గరికి, చిల్లంగితనం చేసేవారి దగ్గరికి, చేతబడితనం చేసేవారి దగ్గరికి, శకునం చూసేవారి దగ్గరికి, వీళ్ళ దగ్గరికి వెళ్ళమని దేవుడు చెప్పడు. వీళ్ళ దగ్గరికి వెళ్ళమని దేవుడు చెప్పడు. సోదిగండ్ర దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళమని దేవుడు చెప్పడు. దేవుడు ఏం చెప్తాడు? ప్రార్థన చేయమని చెప్తాడు. ఏం చేశాడు ఆయన? ఆయన 40 రోజులు అరణ్యంలోనికి పరిశుద్ధాత్మ వలన కొనిపోబడి వెళ్ళి ఏం చేశాడు? 40 days ఆయన ప్రార్థన చేశాడు. ఆయన ఈ ప్రేయిడ్. సోదరులను ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు. అది దేవుని ఆత్మ నడిపింపు. ప్రార్థన చేస్తాడు విశ్వాసి. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. కనుక మిత్రులారా, అక్కడ మనం నేర్చుకున్నటువంటి అంశాలు అవి. ఈరోజు కూడా కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఆయన గురించి మనం రెండు అంశాలు ఇక్కడ. ఆయన శోధింపబడ్డాడు, పరిశుద్ధాత్మతో నడిపించబడ్డాడు. పరిశుద్ధాత్మతో నడిపించబడ్డాడు. మూడవది అక్కడ చెప్పాడు, లోకాసువార్తలో బాగుంటుంది ఆ మాట, 4వ అధ్యాయము. యేసు పరిశుద్ధాత్మ లేదా ఆత్మపూర్ణుడై ఏమయ్యాడంట ఆయన? 4వ అధ్యాయం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఏమయ్యాడు? ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. మరలా చెబుతున్నాను, పరిశుద్ధాత్మతో నింపబడడం. ఎవరు మనకు ఉదాహరణ అంటే యేసుక్రీస్తే. అపోస్తులు కాదు. అపోస్తులు ఎక్కువ, యేసుక్రీస్తు ఎక్కువ. యేసుక్రీస్తే ఎక్కువ. యేసుక్రీస్తే ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. వెకిలిగా ఆయన ప్రవర్తించలేదు, వెకిలిగా ఆయన అల్లరిగా ఏమీ కూడాను చెయ్యలేదు. మనిషిలాగే ఉన్నాడు. మనిషి ఎలాగున్నాడు? మనిషిలాగే ఉన్నాడు. ఎవరో నిన్న ఇదే అంశం మీద ఒక అతను కామెంట్ పెట్టాడు, యేసుక్రీస్తు దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాబట్టి ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు అని. నిజమేనంటారా? మీరు చెప్పండి, నిజమేనంటారా? ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. కారణం ఏంటంటే ఆయన దేవుడు. నిజమేనంటారా? ఆయన దేవుడే కాదని దేవుడే. చెప్పండి, ఏం కాదు, తప్పైనా పర్వాలేదు, రైట్ అయినా పర్వాలేదు. అది వెరీ గుడ్. ఇంకా ఆయన దేవుడు, ఎట్ ద సేమ్ టైం ఆయన మానవుడు కూడా. ఆయన మానవుడు,
ఆయన ఎవరండి? ఆయనకు 100% ఆయన ఎవరు? మనిషి. దేవుడు కాబట్టి ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డం కాదు, ఆయన మానవుడిగా కూడాను పరిశుద్ధాత్మ చేత ఆయన నింపబడ్డాడు మిత్రులారా. కాబట్టి మనము కూడా పరిశుద్ధాత్మతో నింపబడతామని ఇందాక చెప్పినట్టుగా చక్క దేవుని యొక్క వాక్యం మనకు చాలా స్పష్టంగా మనకు బోధిస్తుంది మిత్రులారా. యేసు ఆత్మపూర్ణుడయ్యాడు. చాలా మందికి తెలియనటువంటి విషయము, అర్థం కానటువంటి విషయం అంటే ఆత్మపూర్ణులు అవ్వడం అంటే భాషలు మాట్లాడడం అని కాదు. భాషలు మాట్లాడితే ఆత్మపూర్ణులైనట్ట కాదు. అన్ని సందర్భాల్లో అపోస్తలులు భాషలు మాట్లాడారా? లేదు. కొరింథీ పత్రిక 13వ అధ్యాయం చెబుతుంది, భాషలు అంతరించిపోవచ్చు. ప్రవచనం అంటే ఏంటి? ఈ ప్రవచనాలు చెప్పేటువంటి ప్రవక్తులైనా అంతరించిపోవచ్చు, కానీ వాక్యము, ప్రేమ శాశ్వతంగా ఉంటుందని దేవుని లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుంది. మరి గమనించాల్సినటువంటి విషయం, పరిశుద్ధాత్మ పూర్ణులం అవడం అంటే ఏంటి? రోమపత్రిక 8:9, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఇది ఆత్మతో నింపబడ్డం అంటే ఇది ఏంటిది? దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఎవరి స్వభావం అంట? ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడు అయితే వాడు ఆయన వాడు కాడు. గమనించాల్సిన విషయం, దేవుని ఆత్మ చేత నింపబడము అంటే స్వభావాన్ని కలిగి ఉండడం. ఏంటంటే అది స్వభావం. ఏంటంటే అది మళ్ళొకసారి చదవండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఏ స్వభావం కలిగిన వారంట? ఆత్మ స్వభావము కలిగిన వారే. ఏ స్వభావం? ఆత్మ స్వభావం. దట్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుని ఆత్మ పూర్ణులం అవడం అంటే ఏంటి? ఆత్మ స్వభావాన్ని మనలో మనం కలిగి ఉండడం. ఏ స్వభావం అండి అది? ఆత్మ స్వభావాన్ని. స్వభావం అంటే వ్యక్తిత్వం, పర్సనాలిటీ, నేచర్. స్వభావం అంటే వ్యక్తిత్వం. ఇంకా బాగా చెప్పాలంటే గుణలక్షణాలు. ఏంటవి? గుణలక్షణాలు. ఇట్ ఈస్ నాట్ ఎమోషనల్ కాదు అది, ఉద్రేకం కాదది, అరవడం కాదది. పరిశుద్ధాత్మతో నింపబడ్డం అంటే అరవడం కాదది, గట్టిగా అర్థం లేనటువంటి భాషను ఉపయోగించడం కాదది, ఎవరికి అర్థం కానటువంటి భాషను మాట్లాడడము కాదు పరిశుద్ధాత్మతో నింపబడ్డం అంటే. పరిశుద్ధాత్మతో నింపబడడం అంటే దేవుని ఆత్మ స్వభావముతో నింపబడడం, ఆయన గుణలక్షణాలతో నింపబడడం. ఆయన గుణలక్షణాలతో, ఇంకా బాగా చెప్దాం, ఆ ఇంగ్లీష్లో బాగుంటుంది, ఇంకే మాట మనకు అర్థమవుతుంది, ఆయన క్యారెక్టర్. ఏంటది? ఆయన క్యారెక్టర్. దేవుని ఆత్మ యొక్క క్యారెక్టర్ని మనం కలిగి ఉండడం. దేవుని ఆత్మ ఎలాంటిది చెప్పండి? ఆత్మ ఎలాంటిది? ఆత్మ ఎలాంటిదండి? పరిశుద్ధం, హోలీనెస్. దేవుని ఆత్మకున్నటువంటి స్వభావం ఏంటంటే పరిశుద్ధత. ఏంటండి అది? పరిశుద్ధత. కొరింథీ పత్రికలో చెప్తాడు, మీ దేహము దేవునికి ఆలయం. ఏంటది? మీ దేహం ఏంటది? దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? దేవుని ఆలయమై ఉంది మీ హృదయమని. 16వ వచనం 3వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా?
ఎవడైనా ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ ఏంటంటే అది పరిశుద్ధం, హోలీనెస్. అది ఆత్మ స్వభావం. అందుకే దశలోనికీయులకు రాసిన పత్రిక చెప్తాడు, మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం. ఈ దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడం ఎలాగో తెలుసుకోవడమే దేవుని చిత్తమని దశలోనికీయులకు రాసినటువంటి పత్రిక మనకు చాలా ప్రస్ఫుటముగాను స్పష్టంగాను చాలా స్పష్టంగాను దేవుని లేఖనం తెలియజేస్తుంది. కాబట్టి నీ దేహము దేవుని ఆత్మచేత నింపబడ్డం అంటే ఆయన స్వభావంతో నువ్వు నింపబడము అని అర్థం. ఆయన నేచర్, ఆయన గుణలక్షణాలతో నింపబడడం. కొరింథీయులకు రాసిన పత్రిక 3:16, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారని చదివాం కదా. అది రైట్. మొదటి పేతురు 2:22, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం, ఆయన పాపము చెయ్యలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ఏంటంటే ఆత్మ స్వభావం ఏంటండి? ఆయన దూషించలేదు. ఆత్మకున్న స్వభావం ఏంటి? దూషించడు. ఆయన దూషించలేదు. ఇంకేం చెప్పాడంట? ఆయన శ్రమ పట్టబడ్డాడు కానీ బెదిరించలేదు ఎవరిని. ఏంటంటే ఆయన శ్రమ పెట్టబడ్డాడు కానీ ఎవరిని కూడా ఆయన బెదిరించలేదు. మరి ఏం చేశాడు ఈయన? న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను. దట్ ఈస్ వాట్ ద నేచర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆత్మ యొక్క స్వభావం అదే, పరిశుద్ధంగా ఉండడం, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకోవడం. అది ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే. మనం శ్రమ పెట్టబడినప్పుడు మనం దూషించామనుకోండి, అది పరిశుద్ధాత్మ నడిపింపు ఎలా అవుతుంది? ఏమండి, మనకు శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమలో మనం దూషణ అంటే ఏంటండి? నిందేయడం, బూతులు మాట్లాడడం, చెడుగా చెప్పడం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడుగా చెప్పడం. అదే కదా దూషణ అంటే. అది పరిశుద్ధాత్మ నడిపింపు ఎలా అవుతుంది? అది పరిశుద్ధాత్మ నింపుదల అలా అవుతుంది. ఆత్మకున్న స్వభావం ఏంటంటే అది ఆయన దూషించబడ్డాడు కానీ బదులు దూషించలేదు. అది కాదు ఆత్మ నేచర్. బదులు వాడు ఒక మాట అంటే మనం 3 అంటాం కాదు. అర్థమవుతుందండి? విశ్వాసుల్లో ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఎదుటివాడు ఏదన్నా అన్నాడంటే వాడు ఒకటంటే ఈడు 3 అంటాడు. వాక్యం తెలియని వాడే మెరుగనిపిస్తుంది. రక్షణ పొందని వాడే కొంచెం మెరుగనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాడు బదులు దూషించడు. శ్రమ పెట్టబడ్డాడు, ఆయన ఏం చేయబడ్డాడు? శ్రమ పెట్టబడ్డాడు కానీ బెదిరించలేదు. నీ అవ్వారం ఏంటో చూస్తాను, నేనేంటో నీకు చూపిస్తాను అని బెదిరించలేదు. ఏం చేశాడు ఆయన? న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను ఏం చేశాడు? ఆయన అప్పగించుకున్నాడు. దట్ ఈస్ వాట్ ద నేచర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క స్వభావము అది. మిత్రులారా, అపవాది యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఆయన మాట్లాడిన మాటల్లో కపటం లేదని మనం చదివాం. ఇంక్లూడింగ్ అపవాదితో మాట్లాడేటప్పుడు కూడాను యేసుక్రీస్తు అపవాదిని దూషించాల. అదేండి హోలీనెస్ అంటే. చెడ్డవాణ్ణి కూడాను, దుష్టుని కూడాను ఆయన
అది అది ఆయన మాటలో ఉన్నటువంటి స్వచ్ఛత. మాటలో ఉన్నటువంటి స్వచ్ఛత. మరి ఆయనను నమ్ముకుంటున్నటువంటి మనము దేవుని ఆత్మచేత నింపబడ్డామని మనం అంటూ ఉంటాం, నోటితో చెప్తూ ఉంటాం. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? నీ మాట ఎలాగుంది? ప్రభు చెప్పాడు, నీ మాటలను బట్టి నువ్వు నీతిమంతుడు అని తీర్పు తీర్చబడతావు అని. దేన్ని బట్టి అండి? అవును, హృదయంలో ఏముంటుందో అదే నోట్లో నుంచి మాట్లాడతావు. హృదయంలో అపవిత్రత ఉంటే మాటలు కూడా అపవిత్రంగానే ఉంటాయి. హృదయములో పరిశుద్ధత ఉంటే మాటలు కూడా స్వచ్ఛంగా ఉంటాయి. మాటలు కూడా స్వచ్ఛంగానే ఉంటాయి. పరిశుద్ధంగా మాట్లాడుతాం, దూషించాం, అవమానంగా మాట్లాడడం, దూషించము, అవమానంగా మాట్లాడడం. దట్ ఈస్ నాట్ ద హోలీ స్పిరిట్. అవమానించి మాట్లాడడం ఎదుటి వారిని, చులకన చేసి మాట్లాడడం ఎదుటి వారిని, అది కాదు పరిశుద్ధాత్మ నడిపింపు అంటే. పరిశుద్ధాత్మతో నింపబడడం అంటే నీ మాట ఎలాగుంది, నీ స్వభావం ఎలాగుంది, నీ స్వభావం అనేటువంటిది ఎలాగుంది పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మిత్రులారా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు. దేవుని ఆత్మ చేత నింపబడము అంటే, ఆత్మ ఎవరంట ఆత్మ సంబంధమైన వారు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. ప్రభువు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. ఎవరి మనసు అంట? ఇప్పుడు చెప్పండి. దేవుని ఆత్మ పూర్ణులవడం అంటే ఏంటి? ఆయన స్వభావాన్ని కలిగి ఉండడం, ఆయన మనస్సు కలిగి ఉండడం. ఏంటది? ఆయన స్వభావము, ఆయన మనస్సు, రెండు. అది ఆత్మ పూర్ణులు అవ్వడం అంటే ఏంటంటే అది ఆయన స్వభావం. ఏంటి ఆయన స్వభావం? పరిశుద్ధత ఆయన స్వభావము. దేవునికి న్యాయముగా, దేవునికి తీర్పు తీర్చు, దేవునికి తన్ను తాను అప్పగించుకోవడము, విధేయత చూపించడము. ఎవరికి? దేవునికి విధేయత చూపించడము ఆత్మ యొక్క స్వభావము. అంత మాత్రమే కాదు, దేవుని ఆత్మ చేత నింపబడము అంటే ఆయన మనస్సు చేత మనము నింపబడ్డం. ఆయన మనస్సు. పిల్లల్ని అంటూ ఉంటాం, వీడి మనస్తత్వం వాడి తాత మనస్తత్వం ఒకటే. ఏంటి? ఏ ఒకటంట? మనస్తత్వాలు ఒకటంట. ఎవరెవరిది? వాళ్ళ తాతది, వాళ్ళ నాన్నది, లేకపోతే వాళ్ళ మేనమామది, వాళ్ళ మేనత్త మనస్తత్వము. ఇవి చెప్తాం మనం న్యాచురల్గా. వేటిని చూసి చెప్తాం మనం? పోలికలు అంటే ఏంటి? ముఖం కాదు, మాట్లాడే విధానము, చేసే పనులు, అంటే వారి గుణము, గుణగణాలను పోలుస్తూ చెప్తాం మనం ఈ మాట. పోలికంటే ఏం పోలుస్తాం? గుణగణాలు. గుణగణములను పోల్చి ఇతడి మనస్తత్వము ఎవరి లాంటిది, ఇతని మనస్తత్వము ఎవరిని పోలుంది అని అంటే వాళ్ళ తాతది, వాళ్ళ నానమ్మది అని మనం డిసైడ్ చేస్తాం. కాబట్టి మిత్రులారా, ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం, నీ గుణగణాలు యేసుక్రీస్తు యొక్క మనస్తత్వముతో పోల్చబడాలి. దేవుని ఆత్మచేత నింపబడడం అంటే ఆయన గుణగణములతో నీ మనస్తత్వము, ఆయన మనస్తత్వము, నీ మనస్తత్వము ఒకటిగా చేర్చబడడం. అది పరిశుద్ధాత్మతో నింపబడడం అంటే. నాట్ షౌటింగ్, గట్టిగా అరవడం కాదు. ఫాస్ట్గా డ్రమ్ము కొట్టేసి ఒకే పదాన్ని రిపీటెడ్గా, ఒకే వచనాన్ని, పాటలో ఉన్న ఒకే వచనాన్ని అందరికి ఉద్రేకం వచ్చేలాగా డ్రమ్ము కొట్టేసి గట్టిగా అరిచి గగ్గోలు పెట్టడం కాదు పరిశుద్ధాత్మతో నింపబడము అంటే. మిత్రులారా, అలా అరిచినటువంటి వారు ఎవరు? అపోస్తుల కార్యాల గ్రంథాన్ని చదవండి, ఎవరున్నారు అక్కడ?
ఏ వ్యక్తి ఉన్నాడు అలాగ అరిచినవాడు కరిచినవాడు? చూడండి, అసలు ఒక వచనాన్ని మనం చదువు 4వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం. అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయము 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు ఏమైందంట? ప్రార్థన చేయడం కానీ ఏం జరిగిందంట? కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. మరి ఇక్కడ ఏమున్నాయండి? డ్రమ్ములు ఏమైనా ఉన్నాయా? డ్రమ్ములు ఏమన్నా ఉన్నాయా? సంగీతం ఏమైనా ఉందా? ఒకే పదానండి 20 సార్లు 40 సార్లు 100 సార్లు రిపీటెడ్గా రావాలి రావాలి రావాలి, వచ్చావా అని ఏమైనా అలాగా ఏమైనా అరవడం, కరవడం, గంతులేయడం, ఇండిగ్నిఫైడ్గా బిహేవ్ చేయడం అక్కడ ఏమైనా ఉందా? లేదు మిత్రులారా, అలా ఏమీ లేదు. అలా ఏమి కూడాను లేదు మిత్రులు. గమనించాల్సినటువంటి విషయం మనము ఇక్కడ 8వ వచనం కూడా 4వది 8వ వచనం. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడ ఇట్లా నేను దేని చేత? పరిశుద్ధాత్మతో, ఆయన స్వభావముతో నిండిన వాడై, క్రీస్తు మనస్సుతో నిండిన వాడై. ఏంటండి అది? ఆయన స్వభావముతో, పరిశుద్ధాత్మ స్వభావముతో నిండిన వాడై, పరిశుద్ధాత్మ మనసుతో నిండిన వాడై దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. హల్లెలూయా. కాబట్టి ఆత్మ చేత నింపబడము అంటే దేవుని ఆత్మ స్వభావముతో నింపబడడం. స్వభావము అంటే గుణ లక్షణములతో, ఆయన మనస్తత్వాన్ని కలిగి ఉండడం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. ఏ మనసు? క్రీస్తు యేసు మనసు ఎలాంటిది? ఆయన మనస్తత్వం ఎలాంటిది? వివరంగా చదవండి ఇప్పుడు 1వ వచనం నుంచి. కావున క్రీస్తు యేసునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లు ఏక ప్రేమ కలిగి ఉన్నది ఆయన మనస్తత్వం. ఏంటండి అది? ఆయన మనస్తత్వం ఏంటండి? ప్రేమ. ప్రేమించడం ఆయన మనస్తత్వం. దూషించడం ఆయన మనస్తత్వం కాదు. హేళన చేయడం ఆయన మనస్తత్వం కాదు. హేళన చేయడం మనస్తత్వం కాదు. మా బంధువుల్లో ఒక అతన్ని అప్పు అడిగాడు. అక్క లేదా సారీ అన్నయ్య, నేను కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నాను, నాకు కొంచెం సహాయం కావాలి అని అంటే, ఏమంటే బాగుంటుంది సహాయం కావాలని అడిగినప్పుడు? ఉంటే ఉండయానా లేకపోతే లేపనా? అయ్యా ఏ కొంప దోసుకొచ్చి నీకు ఇవ్వను అని అన్నాడంట. ఎవడనుకున్నావు? ప్రార్థనకి వెళ్ళేవాడే. ఏంటా మాట్లాడే విధానం? ప్రార్థనకి వెళ్ళనోడు అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. వీడు ప్రార్థనకి వెళ్ళేవాడే. నేనేమడిగాడు? సహాయం అడిగాడు. నువ్వేం మాట్లాడాలి? అయ్యా లేవు, నేను కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నాను, ఇంకెక్కడైనా అడుగు పోని అని చెప్తే ఎంత బాగుండేది? ఆ మాట ఎంత బాగుంటుంది? ఏ కొంప దోచుకొచ్చి ఇవ్వను అని అంటే వాట్ నాన్ సెన్స్ ఆఫ్ టాకింగ్. ఇది కాదా అపవిత్రత అంటే? అది యేసుక్రీస్తు మనస్తత్వమా? మళ్ళీ వాడు పొద్దున్నే లేస్తే ఇక భక్తిపరుడు నేనే అన్నట్టుగా ఉంటాడు. నిజం. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి భక్తి నేను తప్ప ఎవడు చేయట్లేదు అన్నట్టుగా ఉంటాడు. 24 గంటల వాక్యం వింటా ఉంటాడు. ఏం వింటాడో అర్థం కాదు. మరి అంత వాక్యం వినినటువంటి వాడు కనీసం వాక్శుద్ధి లేకపోతే ఎలాగా? ఏమండి? కనీసం మాట స్పష్టత, మాట మంచి లేకపోతే ఎలాగా? హృదయము దేనితో ఉంటుందో అదే మాట్లాడతావు.
వాడి హృదయంలో ఉంది అపవిత్రత. పరిశుద్ధాత్మ కాదు, పరిశుద్ధాత్మ స్వభావం కాదు. అక్కడ చెప్పాడు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక, చదవండి మిత్రులు. అక్కడ అంటాడు, ఆయన మనస్సు ప్రేమ, ఏకభావం గలవారిగా ఉండి ఒక్కదాని అందే మనస్సు ఉంచుచు నా సంతోషం సంపూర్ణం చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమి చెయ్యక వినయమైన మనస్సు గలవారే ఒకనికి ఒకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు, ఒకనికంటే ఒకడు తనకంటే యోగ్యుడని ఎంచు. మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా, అది యేసుక్రీస్తుకున్నటువంటి మనస్తత్వం. సంఘాన్ని కూడా అటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండమని చెప్పాడు. అదే పరిశుద్ధాత్మతో నింపబడడం. ఏంటది? దేవుని ఆత్మ చేత నింపబడడం. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడు అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఆత్మ స్వభావాన్ని కలిగి ఉన్నాడు. ఏంటి ఆత్మ స్వభావం? అందుకే ఆయన గురించి పేతురు చెప్పాడు, ఆయన పాపం చేయలేదు, ఆయన నోట కపటం లేదు, ఆయన దూషించబడ్డాడు, బదులు దూషించలేదు. అది ఆత్మతో నింపబడడం. ఆయన దూషించబడ్డాడు, బదులు దూషించలేదు. మరేం చేశాడు? న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. దట్ ఈస్ వాట్ హీ డిడ్. ఆయన చేసినటువంటి పని అది ఆత్మచేత నింపబడడం అంటే. గమనించాల్సినటువంటి విషయం. ఆయన స్వభావాన్ని కలిగి ఉండడం మాత్రమే కాదు, ఆయన మనస్తత్వాన్ని కలిగి ఉండడం. ఏంటి ఆయన మనస్తత్వం? ఆయన మనస్తత్వము ఏంటి అంటే మిత్రులు, మనం చూసాము, ఇదిగో ఆయన మనస్తత్వము ప్రేమ. ఆయన తత్వం మనసు. ఆయన మనసు ఏంటండి? ఆయన మనసు ఏంటండి? ప్రేమ. అది ఉంది కాబట్టి ఆ ప్రేమను బట్టే నీకోసమైన ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు మిత్రులారా. హల్లెలూయా. ఆయన మనస్తత్వాన్ని కలిగి పేతురు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 9. అయితే మీరు చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని ఏంటండి అవి? అమ్మగట్టిగా చదవరా. ఏంటది? గుణాతిశయములను ప్రచురము చేయుటకు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఎవరు దేవుని సొత్తైన ప్రజలు? ఎవరు దేవుని సొత్తైన ప్రజలు? ఎవరి పరిశుద్ధ సమూహం? ఎవరి పరిశుద్ధ రాజులైన యాజక సమూహం అంటే చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలవబడ్డం మాత్రమే కాదు, ఆయన గుణాతిశయములను ప్రచురం చేసేవాళ్ళు. ఎవరండి ఆయన? గుణాతిశయాలంటే ఏంటి? ఆయన ఆత్మను, ఆత్మ స్వభావాన్ని, ఆయన మనస్తత్వాన్ని కలిగి నడుచుకునేటువంటి వాడు. ఆయన మనస్తత్వాన్ని కలిగి, ఆయన స్వభావమును కలిగి నడుచుకునేటువంటి వారు రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. చెప్పే కదా మా బంధువు గురించి, ఒకటి గురించి. అలాంటోడు కాదు, అలాంటోడు కాదు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ప్రేయింగ్? ఏంటి ఉపయోగం? ఏంటాడా? అంత పొద్దున్న లే చక్కగా లేకటే ముందు ప్రార్థన చేస్తాడు, తర్వాత వాక్యం వింటాడు. అర్థం ఉండదు వాక్యం. యూట్యూబ్ వాక్యం చెప్పాడు కూడా. ఇప్పుడు మంచి వాక్యాలు వింటాడా? మంచి స్పీకర్స్ చెప్పే వాక్యం వింటారా అంటే అది కూడా లేదు. అంటాడు కాదు. ఆత్మ స్వభావము, పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడు. పరిశుద్ధాత్మ పూర్ణులు అవ్వడం అంటే, దేవుని ఆత్మ చేత మనము నింపబడము అంటే దాని అర్థము మిత్రులారా, ఆయన స్వభావమును, ఆయన యొక్క మనస్సుతో మనము నింపబడడం. యోహాను మొదటి పత్రిక 5:18, 5వ అధ్యాయం 18వ వచనం ఏం చెప్పిందో చదవండి. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడను పాపం చెయ్యుడని ఎరుగుదము. దేవుని మూలంగా పుట్టినవాడు తనను
తన్ను భద్రం చేసుకొనుడు గనుక దుష్టుడు వానిని ముట్టడు. ఏంటండి అది? దేవుని మూలంగా పుట్టినవాడు ఏం చేయడు? పాపం చేయడు. దేవుని మూలంగా పుట్టినవాడు ఏం చేయడు? పాపం చేయడు. అతడు దేవుని మూలంగా పుట్టినవాడు ఏం చేస్తాడు? తనను తాను భద్రం చేసుకుంటాడు. తను తాను ఏం చేస్తాడు? భద్రం చేసుకుంటాడు. కాబట్టి దుష్టుడు వాడి జోడికి వెళ్ళడం. దుష్టుడు దేవుని మూలంగా పుట్టినవాని జోనికి వెళ్ళడం. ఇది గమనించాల్సినటువంటి విషయం. కాబట్టి నిన్ను భద్రం చేసుకోవడానికి నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు శోధింపబడ్డాడు. శోధింపబడినప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? పాపము లేనివాడిగా ఉన్నాడు. ఆయన నోట కపటము లేదు. ఆయన పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు. అంత మాత్రమే కాదు, ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. అంత మాత్రమే కాదు, మరొక అంశాన్ని చూద్దాం. అక్కడ మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయెను. ఏం చేసిందంట? పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని వెళ్ళిందంట. త్రోసుకొని పోయెను అనే మాట ఇంగ్లీష్లో బాగుంది. డ్రైవ్, బండి డ్రైవింగ్ చేయడం. అర్థమైందా? ఎవరు నడిపిస్తాడు దాన్ని? డ్రైవర్. యేసుక్రీస్తుకి డ్రైవర్ ఎవరు? చెప్పండి. శరీరముతో ఉన్న క్రీస్తుకి డ్రైవర్ ఎవరు? పరిశుద్ధాత్మ. శరీరంతో ఉన్న క్రీస్తుకి డ్రైవర్ ఎవరు? పరిశుద్ధాత్మ. ఈ పదాన్ని, ఈ టర్మ్ చాలా బలమైనటువంటి మాట అండి. డ్రైవింగ్ అవుట్ ఆఫ్ ద డీమన్స్ అనే ఒక టర్మ్ ఉపయోగించాడు అక్కడ. డ్రైవింగ్ అవుట్ ఆఫ్ ద డీమన్స్ అంటే యేసుక్రీస్తు ఆయన దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు ఆ ఆత్మ అతనిని పాపుల మధ్య నుంచి, పాపము నుండి, దుష్టుల దగ్గర నుంచి, దుష్టత్వము నుంచి బయటకు నడిపించింది అని అర్థమిచ్చింది అక్కడ. మీకు అర్థమైందా? దేవుని ఆత్మ చేత నింపబడ్డం, దేవుని ఆత్మ చేత నడిపించబడ్డం. దేవుని ఆత్మను విశ్వాసి కలిగి ఉంటే, విశ్వాసిని దేవుడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే దుష్టత్వము నుంచి బయటకు తీసుకొని వస్తాడు. ఎక్కడి నుంచి అండి? దుష్టత్వము నుంచి బయట తీసుకొని వస్తాడు. ఇక్కడ యేసు క్రీస్తుని పరిశుద్ధాత్మ అరణ్యములోనికి తీసుకొని పోయింది అనే పదాన్ని కొంచెం వివరంగా చెబుతూ ఏమన్నాడు అనంటే, డ్రైవింగ్ అవుట్ ఆఫ్ ద డీమన్స్ అంటే దుష్టుల దగ్గర నుంచి, దుష్టత్వము దగ్గర నుంచి క్రీస్తుని బయటకు తీసుకొని వెళ్ళింది. హల్లెలూయా. మహిమ దేవునికి కలుగును గాక. అది పరిశుద్ధాత్మ పని. నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడితే పరిశుద్ధాత్మ నిన్ను దుష్టత్వము నుంచి బయటకు తీసుకొని వస్తుంది. ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. విషయం ఏంటంటే నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడి ఉండాలి. అందుకే ఇందాక మనం చదివినటువంటి రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఉంటే అనే పదాన్ని ఉపయోగించాడు. నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడి ఉంటే అంటే దాని అర్థం ఏంటి? ఉంటే విడిపించబడతావు, లేకపోతే లేదు. అంతే కదా దాని అర్థం. దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడి ఉంటే నీకేమవుతుంది? నువ్వు ఆత్మ స్వభావం కలిగినటువంటి వాడుగా ఉంటావు. ఉంటే పరిశుద్ధాత్ముడు, లేకపోతే ఆత్మ స్వభావం నీలో ఉండదు. ఇందాక చెప్పే కదా స్నేహితుడు, అదే మా బంధువు వాళ్ళలాగా ఉంటాడు, వాళ్ళలాగా ఉంటాడు. కానీ గమనించాల్సినటువంటి విషయం ఇది మిత్రులారా. పరిశుద్ధాత్మ ఇన్ఫ్లుయెన్స్, ఇక్కడ బాగా చెప్పాలంటే ప్రభావం. కారు దాని అంతటా అది వెళ్ళగలుగుతుందా? బైక్ దానంతటా అది వెళ్ళగలుగుతుందా? వెళ్ళదు. ఇక్కడ శరీరముతో ఉన్నటువంటి క్రీస్తు దేవుని ఆత్మ చేత పాపుల మధ్య నుంచి, పాపము మధ్య నుంచి క్రీస్తుని ఏం చేస్తుందంటే దేవుని ఆత్మ తీసుకుని వెళ్ళింది, నడిపించింది. ఈ సందర్భం, ఈ టర్మ్ గుర్తొచ్చినప్పుడు నాకు మాట గుర్తొచ్చింది. కీర్తనాకారుడు అంటాడు కదా 1వ అధ్యాయంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసులు
కూర్చుండే చోటు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అని ఈ మాట గుర్తొచ్చింది. పాపము నుంచి దూరంగా తీసుకెళ్తాడు. ఇంకొక పదం ఉపయోగించాడు, ఎక్స్పల్జన్ అనే పదం ఉపయోగించాడు. దాని అర్థం ఏంటంటే తరిమి వేయడం. ఏంటది? తరిమి వేయడం. పరిశుద్ధాత్ముడు విశ్వాసి హృదయములో విశ్వాసిని పాపము నుంచి దూరంగా తరుముతాడు. ఏం చేస్తాడు? అందుకని యాకోబు అంటాడు దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. హల్లెలూయా. కనుక మిత్రులారా, ఇక్కడ పరిశుద్ధాత్మ నడిపింపు లేదా సహాయం అని చెప్పాలి. శోధనలో, శ్రమలో పరిశుద్ధాత్మ విశ్వాసికి సహాయం చేస్తాడు. ఏం చేస్తాడు? 40 దినాలు ఈయన ఉపవాసముతో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన పాపం చేయలేదు, ఆయన శోధింపబడ్డాడు, పాపం చేయలేదు. ఆయన పరిశుద్ధాత్మతో నడిపించబడ్డాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఆయనకు సహాయం చేశాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? ఆయనకు సహాయం చేశాడు. ఏ విధమైన సహాయం చేశాడు? అక్కడ పాపము నుంచి, పాపుల మధ్యలో నుంచి, దుష్టుని దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్ళిపోయాడు. దుష్టుని దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్ళిపోయాడు. మిత్రులు గమనించాల్సిన హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం ఏం చెప్పిందో చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం ఏం చెప్పిందో చదవండి ఒక్కసారి. 3:14. సారీ, యెహెజ్కేలు గ్రంథం 3:14. క్షమించండి, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. ఆత్మ నన్ను ఎత్తుకొని ఏం చేసిందంట? ఆత్మ ఎత్తుకొని తోడుకొని పోగా నా మనసునకు కలిగిన రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకులపడుచు కొట్టుకొని పోయినప్పుడు యెహోవా హస్తము నా మీద బలముగా వచ్చెను. ఆమేన్, హల్లెలూయా. ఏమైందంట? మనస్సు కొట్టుకుంటుందంట, రౌద్రాగ్ని చేత బహుగా వ్యాకులపడుతున్నాడు యెహెజ్కేలు. ఈ వ్యాకుల పడుతున్నటువంటి సందర్భంలో ఏం జరిగిందంట? యెహోవా ఆత్మ ఈయనను ఏం చేస్తుందంట? ఎత్తుకొని సహాయం చేసిందంట. హల్లెలూయా. ప్రియ విశ్వాసి, రక్షణ పొందినటువంటి వ్యక్తిగా నువ్వు నేను జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అంశం, నీకు శోధన వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను ఎత్తుకుని నీకు సహాయం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. గమనించాల్సినటువంటి విషయం ఇది మిత్రులారా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1:22. 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం ఏం చెప్పిందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆయన మనకు ఏం చేశాడంట? ముద్ర వేసి మన హృదయములో మనకు ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్. గమనించండి మిత్రులారా, ఏం చేశాడంటే ఆయన మనకు ముద్ర వేసి ఏం చేశాడు? ఆయన ఆత్మని సంచకరువును మనకు అనుగ్రహించాడు. ఆత్మను దేనికి ఉంచాడు? మనలో సంచకరువుగా ఉంచాడు. దేనికి? నువ్వు శోధించబడినప్పుడు నీకు సహాయం చేయడానికి. శోధించబడినప్పుడు సహాయం చేయడానికి. ద ఓన్లీ థింగ్ ఈజ్, ఒకే ఒక విషయం మనం గమనించాలి, దేవుని ఆత్మచేత మనము నింపబడాలి. దేవుని ఆత్మచేత మనం, అప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు. యెహెజ్కేలు దేవుని ఆత్మచేత నింపబడి ఉన్నాడు. ఎటువంటి సందర్భంలో? వ్యాకుల పడుతున్నాడంట, రౌద్రం వచ్చిందంట. ఆ రౌద్రంతో వ్యాకుల పడుతూ ఉన్నాడంట. వ్యాకులం ఎంత పడుతున్నాడు? కొట్టుకుంటున్నాడంట. ఏం చేస్తున్నాడు? కొట్టుకుంటున్నాడంట. అటువంటి సందర్భంలో దేవుని ఆత్మ యెహెజ్కేలును ఎత్తుకొని ఆయన హస్తము ఆయనకు బహుబలముగా ఆయనకు సహాయం చేసింది. దట్ ఈస్ వాట్ ద హోలీ స్పిరిట్ డస్.
పరిశుద్ధాత్ముడు విశ్వాసిగా నీ హృదయంలో, నా హృదయంలో ఆయన చేసేటువంటి పని మిత్రులారా గమనించండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక తీయండి ఒక్కసారి. 4వ అధ్యాయం తీయండి ఒక్కసారి. 14వ వచనం చదవండి. క్రీస్తు నామము నిమిత్తం, దేని నిమిత్తం అంట? క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు. గమనించండి, ఎప్పుడు ఇది, ఏ సందర్భంలోనంట? ఆత్మ మీ మీద నిలిచేది ఏ సందర్భంలోనంట? క్రీస్తు నామము నిమిత్తము ఏమైనప్పుడు? నిందల పాలైనప్పుడు. కాబట్టి మనుషులు పెట్టే నిందలకు మీరు భయపడకండి. అర్థమవుతుందా? మీరే పరలోకం వెళతారా? మీరే ప్రార్థనా పరులా? ఇక మీరే గొప్పవాళ్ళ? ఈ విధంగా నిందిస్తూ ఉంటారు. అర్థమవుతుందా? వాటికి మీరు భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఏమైంది, మేమే వెళ్తాం అనండి, సరిపోయేది. వెళ్తాం ఎట్లాగో, మనం ఆ నమ్మకం ఉంది కదా, వెళ్తాము. విశ్వాసం ఉంది కాబట్టి చెప్పడమే, వెళ్తామని చెప్పండి. దాంట్లో మళ్ళీ మాట్లాడడానికి ఇంకేమీ ఉండదు. నిందిస్తారా? నిందించనివ్వండి. అసలు నువ్వు రియాక్ట్ అవ్వద్దు. నిన్ను నిందించిన వాళ్ళు సిగ్గుపడతారు. నిన్ను నిందించిన వాళ్ళు ఏమవుతారు? సిగ్గుపడేటువంటి రోజు ఒకటి ఉంది. కంగారు పడొద్దు. ఇక్కడ ఏమంటాడంట? క్రీస్తు నిమిత్తము నిందల పాలైనప్పుడు మహిమా స్వరూపి అయిన ఆత్మ, అనగా మహిమా స్వరూపి అయిన ఆత్మ అంటే దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు. చదవండి ఇంకొంచెం. మీలో ఎవడును నరహంతకుడుగా, దొంగగా, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు. మీరు విశ్వాసులు ఎలా బాధ అనుభవించకూడదంట? పరుల జోలికి వెళ్ళి మనం బాధ అనుభవించడం కాదు. అనవసరంగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటాం. నోటి దురద కొద్దీ మాట్లాడతాం. వాడు ఏదో కూడా అంటాడు, మనమో బాధపడతాం. ఎందుకు వచ్చిన శ్రమ అదంతా? మనకెందుకు అసలు పరుల విషయం? వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో నువ్వెందుకు జోక్యం? నిన్ను అడిగారా? నీకు చెప్పారా? నీకు చెప్పనప్పుడు, నేను అడగనప్పుడు నువ్వెందుకు జోక్యం చేసుకోవాలి? గమనించాల్సినటువంటి, ఒక దొంగగా కానీ, ఒక దుర్మార్గుడుగా కానీ నువ్వు బాధ అనుభవించకూడదు. నువ్వు బాధపడ్డావు అనంటే క్రీస్తు నామము నిమిత్తమే నువ్వు బాధపడాలి. దాని విషయంలో నువ్వు బాధ అనుభవించాలి. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలను. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? నీ దగ్గర నుంచే దేవుని తీర్పు ప్రారంభమైంది అనుకోండి, మరి ఇంకా అవిధేయులు బోళ్ళంత మంది ఉన్నారు. వాళ్ళందరూ తెలుసుకోవాలి కదా. మరి వాళ్ళందరినీ నీ వల్ల నరకంలోకి తీసుకెళ్ళి పోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నువ్వు బాధ అనుభవిస్తే దేవుని నామమును బట్టి బాధ అనుభవించు. అది ధన్యత. అప్పుడు పరిశుద్ధాత్ముడు నీ మీద నిలబడతాడు. బాధ అనుభవించటం అంటే నీకు నువ్వుగా బాధలు చేసుకొని, నీకు నువ్వుగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకొని, ఒక దొంగగా నువ్వు బాధించబడితే ఆయన ఆత్మ నీ మీద నిలబడదు. ఒక దుర్మార్గుడిగా నువ్వు బాధ అనుభవిస్తే, ఒక చెడ్డ వ్యాపారిగా, ఒక చెడ్డ వ్యక్తిగా నువ్వు బాధను అనుభవిస్తుంటే ఆయన ఆత్మ నీ మీద నిలబడదు. నువ్వు క్రీస్తువాడిగా బాధ అనుభవిస్తే ఆయన ఆత్మ నీ మీద నిలబడుతూ ఉంది. మిత్రులారా, అంతే. 19వ వచనం చెప్పాడు, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. గ్రహించాల్సినటువంటి విషయం ప్రియమిత్రులారా, యేసుక్రీస్తు శోధింపబడ్డాడు. అయితే ఆయన శోధింపబడినప్పుడు ఎలా ఉన్నాడు? పాపం చెయ్యలేదు, పాపం లేనివాడిగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయనకు సహాయము చేశాడు. చివరికి మాట క్లుప్తంగా చెప్తాను. దేవదూతలు ఆయనకు పరిచర్య చేశారంట. ఎవరండి? దేవదూతలు ఆయనకు పరిచర్య చేశారు. మిత్రులారా,
గమనించాల్సినటువంటి విషయం. ఏలియా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు 850 మంది బయలు ప్రవక్తలు వాళ్ళని చంపిన తర్వాత ఏలియా ప్రాణభయంతో అరణ్యంలోనికి పారిపోతే దేవుని ఆత్మ, దేవుని దూత ఆయనకు ఆహారం తీసుకెళ్ళి పెడతాడు. దేవుని దూత పరిచర్య. అపోస్తలుడైనటువంటి పేతురుని అన్యాయంగా చెరసాల్లో పెట్టినప్పుడు సంఘము ప్రార్థన చేసింది. అప్పుడు దేవుని దూత పేతురుకు పరిచర్య చేసింది. ఏంటి పరిచర్య? పేతురుని చెరసాల్లో నుంచి బయటకు తీసుకొని వచ్చింది. మిత్రులారా, అలాగే 5వ అధ్యాయంలో కూడా పేతురు యోహాన్లు మళ్ళా చెరసాల్లో పెడితే అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో కూడా దేవుని దూత పేతురు యోహాన్లకు సహాయం చేసి వారిని చెరసాల్లో నుంచి బయటకు తీసుకొని వచ్చింది. దేవుని దూత పరిచర్య చేయడం మనం నేర్చుకున్నాము. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం ఏం చెప్పిందంటే, వారి యావత్ బాధల్లో ఆయన బాధ నొందెను. వారికి ఒక దూతను కావలిగా ఉంచాడు అని. హల్లెలూయా. చివరిగా ఆ మాట చదువుకొని మనం వాక్యాన్ని ముగించుకుందాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 63వ అధ్యాయము 9వ వచనం నేను చెప్తాను, నాతో పాటు ఈ మాటలు మీరు కూడా. వారి యావత్ బాధల్లో, చెప్పండి, వారి యావత్ బాధల్లో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలీము చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. హల్లెలూయా. మహిమ దేవునికి కలుగును గాక. సో దట్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్. పరిశుద్ధాత్మ చేత నింపబడడం. ప్రియులారా, నేను ఈ వాక్య సందేశాన్ని ఈ రోజుతో ఈ 12-13 వచనాలు ముగించుకుంటున్నాం. మనం ఈ 12-13 వచనాల యొక్క సారాంశాన్ని మనం చాలా క్లుప్తంగా మనం చూసాం. మనకి దేవుని లేఖనం మనకి ఏమి తెలియజేస్తూ ఉంటుంది. యేసు క్రీస్తు అన్ని విషయాల్లో మనకు మాదిరిగా ఉన్నాడు. నీ జీవితానికి, నా జీవితానికి, నీకు నాకు రోల్ మోడల్ యేసుక్రీస్తే. మనము ఆయనను అనుసరించాలి, ఆయనను వెంబడించాలి. అన్ని విషయాల్లో కూడా క్రీస్తు మనకు మాదిరిగా ఉన్నాడు. మిత్రులరా, ఇక్కడ మనకు తెలియజేస్తున్నటువంటి విషయం, క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము, విశ్వాసులుగా ఉన్నటువంటి మనకు, మన నిజ జీవితంలో శోధన, శ్రమ అనేటువంటిది మనకు సంభవిస్తూ ఉంటుంది. అది సంభవించకుండానైతే ఉండదు. మిత్రులారా, చాలామంది అబద్ధ బోధకులు చెప్తూ ఉంటారు, యేసుక్రీస్తుని నమ్ముకోండి శ్రమలు పోతాయి, యేసుక్రీస్తుని నమ్ముకోండి శోధన రాదు, యేసుక్రీస్తుని నమ్ముకోండి ఈ శోధన తప్పిస్తాడు, యేసుక్రీస్తుని నమ్ముకోండి ఈ బాధలు తీసేస్తాడు అని. నీ నిజ జీవితంలో దేవుని ఆత్మచేత నువ్వు నింపబడి ఉంటే ప్రతి వ్యక్తికి శోధన వస్తుంది. మనుషులకు ఎలాంటి శోధన వస్తుందో క్రైస్తవుడవైన నీకు కూడా అలాంటి శోధనే వస్తుంది. అర్థమవుతుందండి? మనుషులకు ఎటువంటి శోధన వస్తుందో క్రైస్తవుడైనటువంటి నీకు అంతే శోధన వస్తుంది, ఎక్కువేం రాదు. నిజమే. సహజ మనుషుడు, సామాన్య మానవుడు ఏ విషయాల్లో శ్రమ పడతాడో, శోధించబడతాడో వాటికి మించి మీకేమీ రావు. అర్థమవుతుందండి? వాటికి మించినటువంటి శోధనలు, శ్రమలు మనకేమీ రావు. ఒక సహజ మానవుడు ఏ విధంగానైతే శోధించబడతాడో, ఒక విశ్వాసి అయినటువంటి నీవు, నేను కూడాను అదే విధంగా అవే శ్రమలు, అవే శోధనలు మనకు కూడా వస్తాయి. అయితే సామాన్య మానవుడు ఏం చేస్తాడు? విశ్వాసి కానివాడు, అవిశ్వాసి ఏం చేస్తాడు? చిల్లంగితనాన్ని నమ్ముకుంటాడు, చేతబడి చేసేవాళ్ళని నమ్ముకుంటాడు, చెడ్డ కార్యాలు చేసేవాళ్ళని నమ్ముకుంటాడు, ధనాన్ని నమ్ముకుంటాడు, శకునం చూపిస్తాడు, ఏవేవో పనులు, ఇతర దేవతలను ఆశ్రయిస్తాడు. కానీ నీవు నేను అటువంటి దుర్మార్గపు పని, అటువంటి చెడ్డ పని చేయాల్సినటువంటి అవసరం ఏమీ కూడాను లేదు. మిత్రులారా,
మనము ఏం చేయాలి అంటే యేసుక్రీస్తు మనకి ఇచ్చాడు ఒక మాదిరి మిత్రులారా. అదేంటంటే ఆయనకు శ్రమ వచ్చింది. శ్రమలో ఆయన ఎలా ఉన్నాడు, ఆయన ఏం చేశాడు అంటే మిత్రులారా, ఆయన ప్రార్థన చేశాడు. 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆయనకు శోధన వచ్చింది. ఆయన శోధింపబడినప్పుడు పాపము చేయలేదు. ఆయన నోట కపటం లేదు. ఏం లేదండి, ఆయన నోట కపటము లేదు, ఆయన పాపం చేయలేదు. ఆయన దూషించబడ్డాడు, బదులు దూషించలేదు. ఎప్పుడు దూషించబడ్డాడు? ఒక విశ్వాసిగాను, అంటే ఒక ప్రార్థన పరుడుగాను, ఇది ఒక ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన దూషించబడ్డాడు. నువ్వు సత్యమును అనుసరించుట వల్ల నాకు శత్రువులు ఎక్కువయ్యారని దావీదు అన్నట్టుగా ఆయన దూషించబడ్డాడు, బదులు దూషించలేదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. అది మనం అలాగ ఉండాలి, పాపం లేనటువంటి వారుగా. పాపం చేయకుండా మనం ఉండాలి. శోధనలో దేవుని ఆత్మచేత మనము నడిపించబడాలి. పరిశుద్ధాత్మ పూర్ణులం అవ్వాలి. పరిశుద్ధాత్మ పూర్ణులు అవ్వడం అంటే ఆయన స్వభావాన్ని, ఆయన మనస్సును లేదా ఆయన మనస్తత్వాన్ని మనము కలిగి ఉండడం. యేసుక్రీస్తు మనసుని మనము కలిగి ఉండడం. అలా మనము ఆత్మపూర్ణులమైనప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. క్రీస్తుకు సహాయం చేశాడు. శరీరధారి అయినటువంటి యేసుక్రీస్తుకి డ్రైవర్ ఎవరండి? యేసుక్రీస్తుకి పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడు ఎటు నడిపిస్తే అటు వెళ్ళాడు. అరణ్యంలోకి నడిపిస్తే అరణ్యంలోనికి వెళ్ళాడు. ఆకలి లేకోకుండా ఉండమంటే, అన్నం తినకుండా ఉండమంటే అన్నం తినకుండా ఉన్నాడు. అర్థమవుతుందండి? అన్నం తినకుండా ఉన్నాడు ఆయన. గమనించాల్సినటువంటి విషయం. అందుకే అక్కడ వాక్యం చెప్పింది, ఆ 40 రోజులు కూడా ఆయన ఏమీ తినలేదు అని. ఆయన ఏమీ తినలేదు. దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు. అప్పుడప్పుడు మనం అంటా ఉంటాము, ఏదైనా పని ఉందనుకోండి, ఆ పనిలో నిమగ్నం అయితే ఆకలి తెలియదు మనకి. అవునా కదా? అలా ఉండాలండి ఫాస్టింగ్. అలా మనం ఆత్మచేత నింపబడాలి. అప్పుడు ఆకలేదు. అప్పుడు ఆకలి అనేటువంటిది ఏది మిత్రులారా? పొద్దున్నే ఒక గ్లాస్ టీ, సాయంత్రం పడుకునే ముందు ఒక గ్లాస్ పాలు, ఏమండి మధ్యలో ఒక అరటిపండు, మధ్యలో ఒక యాపిల్ పండు. ఇదేం ఫాస్టింగ్? అర్థం లేని ఫాస్టింగ్. పొద్దున్నే టిఫిను, సాయంత్రం టిఫిను, ఉప్మా, దానికి పేరు అల్పాహారం. దట్స్ నాట్ ద ఫాస్టింగ్. ఆ ఉపవాసంలో ఆయన దేవుని ఆత్మ చేత నింపబడి ప్రార్థన చేశాడు, దేవునితో గడిపాడు మిత్రులారా. అప్పుడు ఆయనకు దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్యను చేశారు. హల్లెలూయా, మహిమ దేవునికి కలుగునుగాక. కాబట్టి మనం కూడా నేర్చుకోవలసిన విషయం ఏంటి అని అంటే మిత్రులారా, ఈ పాఠంలో నుంచి దేవుడు నీకు నాకు నేర్పిస్తున్న పాఠం, శోధన వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి. పాపం చేయకూడదు, నిష్కపటంగా ఉండాలి, ఆత్మపూర్ణులమై ఉండాలి, పరిశుద్ధాత్మ నడిపింపుతో ఉండాలి. పరిశుద్ధాత్మ నడిపింపుతో మనం ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. అర్థమవుతుందండి? అప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. దేవదూతలు ఇప్పుడు మన దగ్గరికి రారు, కానీ దేవుని సహాయాన్ని మాత్రం ఖచ్చితంగా మనం పొందుకుంటాం. అర్థమవుతుందండి? అప్పుడు యేసుక్రీస్తుకు దేవదూతలు వచ్చారుగా, ఇప్పుడు నాకు కూడా వస్తారేమో అని అనుకోమాకండి, వాళ్ళు రారు. అర్థమవుతుందా? కానీ సహాయాన్ని మనం పొందుకుంటాం. సహాయాన్ని మనం పొందుకుంటాం. కృప దేవుడు మనందరికీ తోడించి నడిపించును గాక. అర్థమైందంటారా? అర్థం కాలేదంటారా? ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. దేవుడు ఈ పరిశుద్ధ లేఖనాన్ని మన వినికిడిలో, మన విషయంలో ఆశీర్వదించి మనల్ని దీవించి మనల్ని బలపరుచున్నట్లు ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం కొరకు, వాక్యం నిమిత్తం పాస్టర్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు.